ఈ వారం పరాశ వయెహీతో ఆదికాండం ముగుస్తుంది. దేవుడిచ్చిన భూభాగమందు యాకోబు తన కుటుంబీకులతో సంతోషంగా స్వేచ్ఛగా ఉండటంతో ఈ గ్రంథం ముగియటం లేదు. అది పొందుకున్న విజయంతో ముగియటం లేదు. అయితే అది ఐగుప్తులో ముగుస్తుంది. ఎందుకంటే తోరా ఒక ముఖ్యమైన విషయాన్ని మనకి నేర్పిస్తుంది. అదేమిటంటే జీవితం సులభంగా ఉన్నప్పుడు విశ్వాసం నిరూపించబడదు. అది అసంపూర్ణముగా ఉన్నప్పుడే నిరూపించబడుతుంది. ఇప్పుడు యాకోబు బహువృద్ధుడై బలహీనుడయ్యాడు. అతని మరణ దినము సమీపించింది. అయితే ఒక అసాధారణమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ వారం పరాశ భాగమంతా యాకోబు మరణం కొరకు మాట్లాడుతుంది. కానీ పరాశ పేరు మాత్రం వయెహీ అనగా అతను జీవించాడు అనే అర్థం వచ్చినట్లు చెబుతుంది. ఇలా ఎందుకని చెప్పబడింది? దీనికి సమాధానం చాలా తేలికగా ఉన్నప్పటికీ అది ఎంతో శక్తివంతమైనది. అదేమిటంటే మనం మరణించేటప్పుడు ఏమి విడిచిపెడుతున్నాం అనే దాన్ని బట్టి మన జీవిత విలువ కొలవబడుతుంది. యాకోబు అంత్య దినాలలో జరగబోయే విషయాలను తన కుమారులకు చెప్పాలి అనుకున్నాడు. అయితే అకస్మాత్తుగా అతను తన ప్రవచనాత్మక దృష్టిని కోల్పోతాడు. దేవుడే తొలగించారు అని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తును వేచి చూడాలే గాని దానిని ముందే వెల్లడి చెయ్యకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ముగింపు ఎలా ఉంటుంది అని తెలిసిపోతుందో అతను తన ప్రస్తుత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. కాబట్టి యాకోబు వారికి ప్రవచనం చెప్పడానికి బదులుగా వారితో కఠినంగా మాట్లాడుతున్నాడు. యాకోబు తన కుమారులకు ఏమి జరగబోతుందో చెప్పడం లేదు. వారు ఏమై ఉన్నారో చెబుతున్నాడు. యాకోబు ప్రతి ఒక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు. సమానంగా మాత్రం కాదు. ఎందుకంటే సమానత్వం అనేది సత్యం కాదు. సృష్టిలో నీ పాత్ర ఏమిటో తెలుసుకోవడమే సత్యం. అంటే ప్రతి ఒక్కరూ ఒకేలా ఉంటే ఒక దేశంగా ఉండలేరు. ఎవరి బాధ్యత వారు నెరవేర్చినప్పుడు మాత్రమే ఒక దేశంగా ఉండగలరు. వారు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వారి ఉత్సాహాన్ని సరైన దిశగా నడిపించుకోగలగాలి. నాయకత్వం పొందుకోవడానికి అర్హులై ఉండాలి. అప్పుడే వారు ఒక జనాంగంగా అవతరించగలరు. ముందుగా యాకోబు యోసేపు కుమారులైన ఎఫ్రాయిము మరియు మనష్షేలను దీవిస్తున్నారు. ఇది తోరాలోని అతి ముఖ్యమైన సందర్భాలలో ఒకటి. వీరిరువురు ఐగుప్తులోనే జన్మించారు. అక్కడే పెద్దవారయ్యారు. అక్కడే విద్యను అభ్యసించారు. అయితే యాకోబు వారి తలపైన చెయ్యపెట్టి దీవించడం మొదలు పెడుతున్నాడు. ఎందుకని దీవించడం మొదలు పెడుతున్నాడు? ఎందుకంటే ఇజ్రాయేలు భవిష్యత్తుకు వారు ప్రతీకగా ఉన్నారు. భవిష్యత్తులో యూదులు అన్య దేశాలలో జీవించాల్సి వస్తుంది. వారి గుర్తింపు కొరకు పోరాడాల్సి వస్తుంది. వారి విలువలు పరీక్షించబడాల్సి వస్తుంది. మీరు ప్రవాసంలో పెరిగినప్పటికీ విశ్వాసంలో ఉండగలరు అని యాకోబు చెబుతున్నారు. ఇందుచేతనే ఇప్పటికీ కూడా ఎఫ్రాయిము వలె మనష్షే వలె అని వారిరువురు పేర్లను ఆశీర్వాదంగా ఇజ్రాయేలు ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు యాకోబు తన కుమారులందరినీ పిలిపిస్తున్నాడు. ఇదేదో కుటుంబ సమావేశం కాదు. ఇది యాకోబు యొక్క చివరి మాటలు. యాకోబు తన కుమారులను పొగడడం లేదు. వారితో మృదువుగా మాట్లాడడం లేదు. వారికి సత్యాన్ని చెబుతున్నాడు. కొందరికి హెచ్చరికలు ఇస్తున్నాడు. కొందరికి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఇది మనకి ఏం నేర్పుతుంది అంటే ప్రేమ అంటే ప్రశంసించడం కాదు. నాయకత్వం అంటే సౌకర్యం కాదు. ఏ తండ్రి అయితే తన పిల్లలను నిజంగా ప్రేమిస్తాడో అతను తన పిల్లలను సత్యం కొరకు వాస్తవం కొరకు సిద్ధం చేస్తాడు. యూదా నాయకుడిగా ఎన్నుకొనబడ్డాడు. అతని నీతి వలనో బలం వలనో కాదు, అతని మార్పు వలన అతను ఎన్నుకొనబడ్డాడు.
అతను తన తప్పును ఒప్పుకున్నాడు, దానికి బాధ్యత వహించాడు. సమయం వచ్చినప్పుడు దాని కొరకు నిలవబడ్డాడు. తోరా ప్రకారం నాయకత్వం అనేది స్తోమత వలన వచ్చేది కాదు గాని అది బాధ్యత వలన వచ్చేదిగా ఉంది. ఇప్పుడు యోసేపు దగ్గరికి వద్దాం. యాకోబు యోసేపును తాను సంపాదించుకున్న అధికారమును బట్టి ప్రశంసించటం లేదు, తనను తాను నియంత్రించుకున్న విధానం బట్టి అతనిని ప్రశంసిస్తున్నాడు. యోసేపును గూర్చి తోరా మనకు కొన్ని విషయాలు స్పష్టం చేస్తుంది. అతనికి అధికారం, బలం, శోధన, పాగా తీర్చుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అతడు తనను తాను నియంత్రించుకున్నాడు. తన నియంత్రణను కోల్పోలేదు. ఇదే యోసేపు యొక్క గొప్పతనం. బాధలలో ఉన్నప్పుడు అతను కృంగిపోలేదు, అధికారంలో ఉన్నప్పుడు గర్వాన్ని తలకెక్కించుకోలేదు. అటు తరువాత యాకోబు మరణిస్తాడు. అయితే ఊహించని సంఘటన ఒకటి జరుగుతుంది. యాకోబు కొరకు ఐగుప్తు అంగలారుస్తుంది. ఒక పరదేశి అయిన గొర్రెల కాపరి కొరకు ఐగుప్తు అంతా ఎందుకని అంగలారుస్తుంది? ఎందుకంటే యాకోబు బతికి ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. యాకోబు ఐగుప్తులో అడుగు పెట్టిన వెంటనే కరువు నిలిచిపోతుంది. ఎప్పుడైతే యాకోబు మరణించారో మరుక్షణమే కరువు మరలా మొదలైందని పెద్దలు చెబుతారు. ఎందుకంటే కొందరు నీతిమంతులైన వారు కేవలము వారి ఉనికి వలన తమ చుట్టూన్న వారు రక్షింపబడతారు. యోసేపు చివరి మాటలతో ఆదికాండం ముగుస్తుంది. అతను తన అన్నలను వారు చేసిన తప్పులను బట్టి నిందించడం లేదు గాని, మీరు నాకు కీడు చెయ్య ఉద్దేశించిరి, అయితే దేవుడు అది మేలునకే ఉద్దేశించెను అని వారితో చెబుతాడు. క్రియలు మనుషుల చేతిలో ఉంటాయి, కానీ వాటి కర్మలు మాత్రం దేవుని చేతిలో ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా నీవు తీసుకునే నిర్ణయాలకు అడ్డు చెప్పాడు, కానీ వాటిని సరైన ఉద్దేశానికై మలుస్తాడు. ఆదికాండం మనకిస్తున్న సందేశం ఇదే. ఈ గ్రంథం జవాబులతో ముగియటం లేదు గాని ఒక నిరీక్షణతో ముగుస్తుంది. ఇది విమోచనతో ముగియటం లేదు గాని ఆ విమోచనకు మార్గాన్ని చూపుతూ ముగుస్తుంది. నీ జీవితం నువ్వు అనుకున్న విధంగా ముగియకపోవచ్చు సహోదరుడా, అది అసంపూర్ణంగా కనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే నీవు నీ తరువాత తరానికి విశ్వాసం, బాధ్యత మరియు ఒక గుర్తింపును అందిస్తావో నీ జీవితం వృధా కాలేదు. వయహి పరాశ భాగం ఇలా చెబుతుంది, నువ్వు నీ జీవితంలో ఏం సాధించావు అని ప్రశ్నించవద్దు, నువ్వు ఏమి వదిలిపెట్టావు అని ప్రశ్నించుకో. ఎందుకంటే ఒక వ్యక్తి తాను చనిపోయిన తర్వాత కూడా తాను వదిలి వెళ్ళిన నైతిక విలువల ద్వారా జీవిస్తాడు, కానీ తాను సంపాదించుకున్న వాటి వలన జీవించి ఉండడు. ఐగుప్తుతో ఈ పుస్తకం ముగిసి ఉండవచ్చు, కానీ నిరాశతో ముగియడం లేదు. కథ ఇంకా అయిపోలేదు. దేవుడు తన ప్రణాళిక ద్వారా చరిత్రను మలుస్తాడు అనే దృఢ నిశ్చయతతో ఈ పుస్తకం ముగుస్తుంది. షలోమ్.